TS4 తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ టర్నౌట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత డౌట్. ప్రధాని మోదీ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలనేదే భాజపా కుట్ర. మంత్రి పొన్నం ప్రభాకర్. వైకాపా భూదోపిడీ ఎజెండాకు కేంద్రం పేరును వినియోగిస్తున్నారు యామిని శర్మ. లోక్సభ ఎన్నికల తొలి విడత రెండో విడతల ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటించడం, ఇందులో ఓటర్ టర్నౌట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తాజా గణాంకాలతో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ఫరక్కాలో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు ఈవీఎంల జాడ తెలియకుండా పోవడంతో ఫలితాలను బీజేపీ తారుమారు చేసే అవకాశాలున్నాయని సందేహం కలుగుతుందని తెలిపారు. మానుకోటలో రాజకీయం రసవత్తంగా సాగుతుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు మహబూబాబాద్ సీట్ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా పోరాడుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6ని కాంగ్రెస్ దక్కించుకుంది. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శతవిధాలా పోరాడుతుండగా ఒక్కసారి కూడా విజయం సాధించని బీజేపీ ఎన్నికల్లో గెలిచి బోని కొట్టాలని భావిస్తుంది. రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తుందని, తద్వారా దేశాన్ని అమ్మాయిలని భావిస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. 2/3 మెజారిటీ ఉండాలి, అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖర్ రావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినోని ఇవాళ పండబెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర పన్నుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆదాని, అంబానీలకు దేశాన్ని అప్పగించాలని భాజపా యోచిస్తుందని విమర్శించారు. సిరిసిల్లాలో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అవసరమైన నిధులు అందుతాయని చెప్పారు. అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకింత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు జరిగితే అందులో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు.
పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి, దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి, ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కీ బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు ఒకరోజు అన్నాడు, 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు, 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు, 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలిజం వస్తూ అంటున్నాడు, అర్బన్ చాయిస్ చదవని అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టుండు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వార్డు మెంబరో కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. అక్కడ దిగజారిపోయింది ఇవాళ ప్రధానమంత్రి. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలోని మొత్తం యావత్ సంపద 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్తో సహా ఎయిర్పోర్టులతో సహా. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బారాసా భాజాలపై విమర్శలు గుప్పించారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి 12 సీట్లు వస్తాయి, మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండు. అప్పుడు పోయినసారి వాళ్ళ బిడ్డ ఉండే, ఇప్పుడు లేదా పాపం ఇక్కడ ఉన్నది ఢిల్లీలో. ఆమె ఏమన్నా సారు కారు 16 మా నాయన గురించి చెప్పింది, ఇప్పుడు ఆమె లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాయన మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చేమంటాడు 12 సీట్లు గెలిపిస్తే నామానాగేశ్వరం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? గవర్నమెంటే లేనిది 12 సీట్లు వస్తాయి. అసలు నల్గొండ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా క్యాండిడేట్కు టీఆర్ఎస్లో డిబేట్ వస్తాడు అనిపిస్తుందా? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిండు అక్కడ బెడ్తెల్లా ఈటల్లో అయినా నువ్వే గెలుస్తున్నావు పో అని. ఇక అప్పుడే అర్థమైపోయిన దుకాణం. అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ పైసా జమ చేసుకుంటూ ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా ఎట్లా రాయాలంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైను, ఒక్క కామా, ఫుల్ స్టాప్, ఒక్క వర్డ్ తప్పు రాసిన రిజెక్ట్ చేస్తారు. 2 పేజీలు రాసుకొచ్చిండు. అబద్ధాల కోరు అగ్గిపెట్టే రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. ఇవాళ మోడీ గారని పోలీసులకు భయపడేది లేదు. ఇవాళ కేసీఆర్ లాంటి మీ అంతనే గద్దె నింపి మూలకు కూర్చోబెట్టేసాం, కట్టబట్టుకొని తిరుగుతున్నాడు. మోడీ ఎంత చెప్పు మన ముందు లెక్క. ఆయన నోటీస్ ఇస్తారంట మనకు. ఆర్ఆర్ ట్యాక్స్ దోసుకుంటారంట. గల్లబెట్టే మొత్తం దోసుకున్నోనే వదిలిపెట్టావు కేసీఆర్ని. మీరిద్దరు ఒకటే అని దాంతోనే అర్థమైపోయింది. 10 ఏళ్ళలో ఎందుకు అరెస్ట్ చేయలేను, ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేసినాం ఒకసారి మీరు కూడా గ్రామాలలో చెప్పండి. ప్రజల భూములు కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం లా అండ్ టైటిలింగ్ యాక్ట్తో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైకాపా ప్రభుత్వం బూదో పిడికి అనుకూలంగా మార్చుకొని చీకటి జీవో తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారని తెలిపారు. అక్షరమాల నేను గతంలో కూడా చెప్తూ వచ్చాను. ప్రతిసారి కూడా ఆ అక్షరమాల కొత్తగా పెద్దగా మారిపోతూనే ఉంది. ఆల్ఫాబెట్ సరిపోవట్లేదు. ఎలా ఏ విధంగా తగ్గిద్దామన్నా కూడా సరిపోవట్లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు.
ఏ అంటే అక్రమ ఆస్తులు, బి అంటే భూ కబ్జా బకాసురులు, సి అంటే కరప్షన్, డి అంటే దోచుకోవడం దాచుకోవడం. ఇట్లాగా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతూ ఉంది, పెరిగిపోతూనే ఉంది అక్షరమాల. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నా, ఎంత వ్యతిరేకిస్తున్నా, ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా, కనీసం మనస్సాక్షి కూడా లేకుండా మళ్ళీ ప్రజలని మాయ చేయాలని, మభ్యపెట్టాలని, మోసం చేయాలని పదే 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 వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఈయనంత కక్ష కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రం పైన కక్ష కట్టింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రజలని సంతోషంగా ప్రజలు ఉండడం ఈయనకి ఇష్టం లేకుండా అయిపోయింది. నిన్న నుంచి ఒక కొత్త స్టోరీ చెప్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూములపైన మా పత్రాలపైన నీ పెత్తనం ఏంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోలేంటి, మీ ప్రచార పిచ్చేంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్టు అయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము అని నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాకం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని. అసలు కేంద్రం గురించి మాట్లాడడానికి, కేంద్రాన్ని విమర్శించడానికి ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి ఏపీని వైసీపీ పాలకులు అతలాకుతం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెంచారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని నియంతలా పాలించాలనుకున్నారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావం. దుర్మార్గ పాలన తుదమిట్టించి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని అన్నారు. 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? 1000 రూపాయలంటే చేతుల పైకి చూపేయండి, మీ నిరసన తెలియజేయండి. 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో ఎవరు? ఇలాంటి పరిపాలన మనకు కావాలన్నా అని అడుగుతున్నా మిమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఏమమ్మా, అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధేస్తుంది. బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి. మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మ చెప్పు నువ్వే. అన్ని వంట నూనె పెరిగింది, చక్కెర చేదైపోయింది, అన్ని ఇబ్బందులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా మగవాళ్ళు కొంతమంది మందు బాబులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి, ఒక దళారి, ప్రజలు ఎట్లా పట్టుకొట్టాలో తెలిసిన వ్యక్తి. మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటర్ టర్నౌట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత డౌట్. ప్రధాని మోదీ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలనేదే భాజపా కుట్ర. మంత్రి పొన్నం ప్రభాకర్. వైకాపా భూదోపిడీ ఎజెండాకు కేంద్రం పేరును వినియోగిస్తున్నారు యామిని శర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూ ఉండండి TS4 తెలుగు ఛానల్.